హలో అండి, నమస్తే. అమ్మమ్మ గార్డెన్కి స్వాగతం. ఈరోజు నేను మా చిక్కుడు చెట్టు చూపిస్తాను. చిక్కుడు చెట్టులో స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? దాన్ని చెప్తానండి నేను. ఇది త్వరగా కాసే చిక్కుడు చెట్టు. చిక్కుడుకాయలు ఈ వెరైటీ మనకి జూన్ స్టార్టింగ్ నుంచే కాయలు వస్తాయి. ముందే పెట్టేసుకుంటే వేసవి కాలంలోనే. ఈ కాయలు కూడా చాలా బాగుంటాయి. ఇగో చూడండి కాయలు ఎట్లున్నాయో. ఈ విత్తనము చక్కగా తోలు పలసగా గింజలతోటి చాలా బాగుంటాయి ఈ కాయలు. నేను టెర్రస్ పైన ఒక టబ్లో పెట్టుకున్నాను. 18 ఇంచెస్ కుండీ ఒకటి, మళ్ళీ చిన్న పీపా ఒకటి పెట్టాను. కొంచెం పెద్ద సైజు అయితేనే బాగుంటుంది చిక్కుడు చెట్లకి. ఈ తీగ జాతి ఏ చెట్లు అయినా సరే కొంచెం పెద్ద టబ్ అయితే బాగుంటుంది. ఇవి దీనికి మంచి లిక్విడ్ పోషకాలు నేనేమి ఇస్తానో చూపిస్తాను. మళ్ళీ ఆర్గానిక్గా నేను స్ప్రే చేసేవి కూడా మీకు చూపిస్తాను. కాయలు బాగా రావాలంటే అవి స్ప్రే చేసుకుంటే చక్కగా చిక్కుడుకాయలు ఎక్కువ వస్తాయి. ఇది 18 ఇంచెస్ కుండీ. ఇది చూడండి. ఇదంతా మీకు తెలిసే ఉంటుంది. కిచెన్లో వచ్చే మనకి వంటగదిలో ఉంచే వేస్ట్ కూరగాయ ముక్కలన్నీ. ఒక్కొక్క కూరగాయలో ఒక్కొక్క పోషకాలు ఉంటాయి. ఈ అలోవెరా ఉంది కదా, దీన్ని చక్కగా 24 గంటలు ఈ పీసెస్ చేసి నీళ్ళల్లో వేసి చిక్కుడు చెట్టుకు పోస్తే చిక్కుడు చెట్టుకు వేర్లకి ఒక రకమైన ఇట్లా బాల్స్ లాగా వస్తుంది కదా, ఒక డిసీజు. అది అసలు రాదు ఈ నీళ్లు పోస్తే. ఇవి నాననిచ్చి 24 గంటలు. ఈ ఆలుగడ్డలో పొటాష్ ఉంటుంది, ఉల్లిపాయలో కాల్షియం ఉంటుంది, ఇక రకరకాల పోషకాలు ఉంటాయి వీటిల్లో. ఇవి పోసుకుంటే చెట్టుకి చాలా మంచిది. ఈ మామూలు వాటర్లో మరీ అంత తిక్కుగా పోసుకోకుండా మామూలు నీళ్ళల్లో ఇట్లా పోసుకొని 15 రోజులకు ఒకసారి మన చెట్టుకి ఇచ్చుకుంటే చాలా బాగా దానికి హెల్దీగా ఉంటుంది చెట్టు. చక్కగా మన కాయలు వస్తాయి. చెట్టు చుట్టూ లూజ్ చేసుకున్నాను మట్టి, దాంట్లో పోస్తున్నాను. నీళ్ళు రెడ్గా ఉన్నాయి చూడండి. ఇది నేను డ్రాగన్ ఫ్రూట్ తొక్కలు అవి కోసేసినవి కూడా వేశాను. పైన తోలు ఉంటుంది కదా, అది కూడా వేశాను. ఇట్లా పోసుకుంటే చాలా మంచిది చెట్టుకి. కంపోస్ట్ ఇచ్చుకొని ఇక అప్పుడప్పుడు ఇట్లా వాటర్ కిచెన్ వేస్ట్ పోసుకోవాలి. పోసుకుంటే చాలా బాగా కాయలు దిగుబడి ఎక్కువ వస్తుంది. కాయలు చూడండి ఎట్లున్నాయో. ఈ కాయలు తోలు పలసగాను గింజలతోటి బాగుంటాయి. ఒక్కొక్క చిక్కుడుకాయ తోలు మందంగా ఉంటుంది కదా, ఇది మాత్రము చక్క గింజలతోటి నిండుగా తోలు పల్సగా ఉంటుంది. ఈ గింజలు చూడండి ఎట్లున్నాయో. మన మార్కెట్లో కొన్ని రకాలు వస్తాయి కదా, తోలు మందంగా ఉంటుంది, గింజ ఏమో పీలగా ఉంటుంది. గింజ ముదరాలంటే ఆ తోలు పనికిరాదు మనకి, అది తీసేసి గింజలు వండుకోవాల్సి వస్తుంది. ఇట్లా గింజలు బాగుంటాయి. కాయ మాత్రం చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఈ వెరైటీ. మనం మొక్కలు నాటుకునేటప్పుడు మంచి దిగుబడి ఇచ్చేది, త్వరగా కాసే మొక్కలు పెట్టుకోవాలి. మనకు సీజన్ రాకముందే వచ్చే ఈ చిక్కుడుకాయలు కానీ బీరకాయలు కానీ ఇవన్నీ కూడా. ఈ చిక్కుడుకాయలు చూడండి, 15 సంవత్సరాల నుంచి నేను ఈ విత్తనం పోకుండా కాపాడుకుంటూ వస్తున్నాను. నేను గుంటూరు వెళ్ళాను మా బంధువుల ఇంటికి, అక్కడ చూశాను ఈ వెరైటీ. చాలా ఉంటాయేమో త్వరగా కాసే కాయలు, కానీ ఇది చాలా నచ్చింది నాకు ఈ వెరైటీ. అప్పుడు తెచ్చుకున్నాను. ఈ దగ్గర వాళ్ళందరూ తీసుకెళ్ళారు ఈ విత్తనాలు. ఇప్పుడు మా ఊళ్ళో చాలా మందికి ఉన్నాయి ఈ కాయలు. వాళ్ళ ఇళ్ళల్లో అందరికి ఇచ్చాను నేను ఈ విత్తనాలు. ఈ వెరైటీ పేరు నాకు తెలియదు. ఒక్కొక్క రకానికి అన్ని పేర్లు ఉంటాయి కదా, నాకైతే అవి తెలియదు. ఇది నేను ఈ జాలి ఉంది కదా, ఇది వేస్ట్గా ఉంటే ఇట్లా పిల్లర్స్కి కట్టించుకున్నాను ఈ జాలి. ఇక జాలి కల్లుకుంటుంది. ప్రతి సంవత్సరం ఇట్లా టెర్రస్ మీద పెడతాను నేను చిక్కుడు చెట్టు. ఎందుకంటే కోతులు ఈ చిక్కుడుకాయల్ని తినటం లేదు, మిగతా అన్నీ కూడా ఉంచట్లేదు. ఏది ఉన్నా కూడా తీసి కింద కొరికి పారేస్తాము, అట్లా చేస్తున్నాయి. ఈ చిక్కుడుకాయలు మాత్రం కాస్త ముట్టుకోవట్లేదు లేదు, కొంచెం దొరుకుతున్నాయి మాకు. ఇక అందుకని చిక్కుడు చెట్టు మాత్రం తప్పకుండా పెడుతున్నాను ఈ టెర్రస్ పైన.
ఇక బ్లాక్ మిర్చి కూడా ఈ టెర్రస్ పైన పెట్టుకోవాలనుకుంటున్నాను కుండీలలో. ఇక కోతులు తినని వెరైటీస్ ఏమేమి ఉంటాయో మీరు కూడా చెప్పండి అండి నాకు కామెంట్స్లో. నేను ఆ వెరైటీస్ టెర్రస్ పైన పెట్టుకుంటాను. నేను ఈ చిక్కుడుకాయలు ఇదే ఫస్ట్ కొయ్యటం పెట్టినాక నేను కొంచెం లేటుగానే నాటాను ఈ మొక్కని. దీంట్లో 3 వెరైటీస్ పెట్టాను నేను. ఇంకా అవి బాగా అల్లుకొని కాసినప్పుడు మళ్ళీ వీడియో చేస్తాను నేను. దీంట్లో రెడ్ చిక్కుడు పెట్టాను, డార్క్ కలర్ ఉంటుంది, అదొక వెరైటీ పెట్టాను చిక్కుడు చెట్టు. మళ్ళీనేమో కనుపు చిక్కుడు ఒకటి పెట్టుకున్నాను. మన కనుపు చిక్కుడు చాలా బాగుంటుంది కదా అసలు, చిన్న కాయలు. ఇదిగో చూడండి, రెడ్ చిక్కుడు ఆకు కూడా రెడ్గా ఉంది, కాడ కూడా ఎర్రగా ఉంది చూడండి. ఇది ఇప్పుడే అల్లుకోవటం స్టార్ట్ అయింది. ఇక ఈ కనుపు చిక్కుడేమో ఈ సైడ్ పెట్టాను. ఇక 2 రకాలు నేల మీద కూడా పెట్టాను, అది కూడా మీకు చూపిస్తాను హార్వెస్ట్ చేసి. అక్కడ 2 సార్లు కోసాను, కేజీ వచ్చినాయి కాయలు అక్కడ కూడా. ఎన్నైనాయో చూడండి. ఇక్కడ మళ్ళీ ఆ నేల మీద రోజెస్ దగ్గర కూడా ఒక మొక్క ఉంది, దాన్ని కూడా కోస్తాను. ఇదిగోండి, ఇక్కడ నేల మీద పెట్టాను. ఆ పారి గోడ మీదకి చిన్న క్లిప్స్ ఉన్నాయండి హ్యాంగింగ్ వేసుకోవటానికి. దానికి ఇక కొబ్బరి తాడు కట్టి దానికి అల్లిపిచ్చాను. చాలా కాయలు కాస్తుంది. ఇది ముందు పెట్టాను, టెర్రస్ పైన లేటుగా పెట్టాను. ఇది ఇప్పటికి 2 సార్లు వచ్చినాయి, బాగానే కాయలు చాలా కాస్తున్నాయి. నేను ఎక్కువగా బూడిద చల్లుతాను చిక్కుడు చెట్టుకి, దొండ చెట్టుకి. బూడిద చాలా దివ్య ఔషధంలాగా పనిచేసిద్ది. దొండ చెట్టుకి కూడా ఇదే చల్లుకుంటాను. ఇక ఈరోజు నేను దీనికి నీమ్ ఆయిల్, ఎప్సమ్ సాల్ట్ స్ప్రే చేస్తాను. ఈ దొండ చెట్టు చూడండి, ఇంతకుముందు నేను వీడియో తీశాను ఇది కాయలు కోసేటప్పుడు. చాలామంది దొండ ఈ తీగలు అడిగారు. చూడండి ఎంత సన్నగా ఉన్నాయో. ఈ సన్నటి నేను కొరియర్లో పంపలేను, పంపినా అవి మీకు ఉపయోగం ఉండదు. ఇక ఇవి 3 బ్రాంచెస్ మాత్రం, ఈ తీగలు ఉన్నాయి కదా, ఇవి మాత్రం లావుగా ఉన్నాయి. మీకు పంపాలంటే ఇవి కట్ చేయాలి. నేను ఇది కట్ చేసినప్పుడు నేను వీడియో పెడతాను, అప్పుడు కొంతమందికైనా పంపిస్తా. ఈ దొండకాయలు ఇప్పుడు కూడా చాలా ఉన్నాయి కాయలు. ఈరోజు దొండకాయలు హార్వెస్టింగ్ చేయట్లేదు. ఈ దొండ చెట్టు కూడా చాలా మంచి వెరైటీ. ఇక కొంతమందికైనా నేను పంపిస్తాను ఈ కొమ్మలు కట్ చేసినప్పుడు. పేరు అడిగారు, పేరు నాకు దొండ చెట్టుది నాకు తెలియదండి పేరు. ఇక వాటర్ లిల్లీస్ కూడా చాలా బాగా పోస్తున్నాయి. ఇది బుల్సై, డార్క్ కలరు, చాలా అందంగా ఉంటుంది ఈ పువ్వు. ఈ వర్షాలకి చాలా బాగా పోస్తున్నాయి అన్నీ కూడా. ఇప్పుడు నేను నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తాను. ఇప్పుడు కూరగాయలన్నిటికీ నేను ఆర్గానికే వాడతానండి స్ప్రే. ఏదైనా సరే ఇక ఆర్గానిక్గానే మనం తినే కూరగాయలు కదా. ఇక దీంట్లో 2 లీటర్స్ ఇది స్ప్రేయరు. దీంట్లో 8 ml నీమ్ ఆయిల్ వేసాను. దీంట్లో ఎప్సమ్ సాల్ట్ చూడండి, ఈ ఎప్సమ్ సాల్ట్ 5 కిలోల బకెట్. ఇది నేను 5 కిలోలు తెప్పించుకున్నాను. ఇది ఏ షాప్లో అయినా దొరికిద్దండి. ఇది కేజీ 50 రూపాయలు. ఇది విడిగా కూడా ఇస్తారు, మళ్ళీ ఆన్లైన్లో కూడా తెప్పించుకోవచ్చు. నేను ఒక 5 ml వేస్తున్నాను 2 లీటర్స్కి. ఈ ఎప్సమ్ సాల్ట్ ఎందుకంటే చిక్కుడు ఆకులన్నీ పండిపోయినట్టున్నాయి, ఆకుల మీద ఇట్లా పాముల్లా గీతలు ఉంటుంది, అది లీవ్ మైనర్ అంటారంట కదా దాన్ని. ఇవన్నీ పోతాయి శుభ్రంగా ఎప్సమ్ సాల్ట్ స్ప్రే చేస్తే. నీమ్ ఆయిల్ ఎప్సమ్ సాల్ట్ స్ప్రే చేసుకోవాలి అప్పుడప్పుడు ఇట్లా పండిపోయినట్లుంటే. ఇక 2 లీటర్లకి ఇప్పుడు నేను కలిపాను కదా, ఇది స్ప్రే చేస్తాను. 5 లీటర్లది కూడా ఉంది నా దగ్గర, అది బరువు అనిపిస్తుంది, అందుకని ఈ 2 లీటర్స్ దాంతో స్ప్రే చేసుకుంటాను ఎక్కువగా. ఇక 10 రోజులకు ఒకసారి తప్పకుండా చెట్లన్నిటికీ కూడా స్ప్రే చేస్తాను. ఎప్సమ్ సాల్ట్ కాదు, ఇక ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా స్ప్రే చేస్తాను నేను. కూరగాయలకు మాత్రం ఈ నీమ్ ఆయిలే ఎక్కువ స్ప్రే చేస్తాను.
మళ్ళీనేమో అలోవెరా ఉంది కదా, అది కూడా నీళ్ళల్లో నానబెట్టేసి అది కూడా స్ప్రే చేస్తాను. ఈ గులాబీ చెట్లు చూడండి ఎన్ని పువ్వులు ఉన్నాయో అసలు. ఇది ఎగ్జోడస్ స్ప్రే చేస్తున్నారు వీటికి. నేను నెల 15 రోజుల నుంచి చెయ్యలేదు, స్ప్రే చెయ్యలేదు. అదిగో అందుకని సగం సగం పూలు పూసినాయి. 15 రోజులకు ఒకసారి స్ప్రే చేస్తే చక్కగా అన్నీ పూలు బాగా పూస్తాయి. ఇప్పుడు నేను దీనికి ఇది స్ప్రే చేస్తున్నాను. బూడిద చల్లుతాను తప్పకుండాను. ఇది స్ప్రే చేసుకుంటాను. నీమ్ ఆయిల్ ఎక్కువగా బూడిదతోటే పేనుబంక అది రాకుండా బాగా ఉంటుంది. ఇక పాదులో కూడా ఇప్పుడు ఎప్సమ్ సాల్ట్, కంపోస్ట్ వేస్తాను. ఏ కంపోస్ట్ అయినా వేసుకోవచ్చు మనం. ఎప్సమ్ సాల్ట్ ఎందుకంటే చెట్టు బాగా ఫ్రెష్గా పెరగటానికి. ఇక నేను చేసుకునే విధానం మీకు చూపించాను కదండి. ఇట్లా చేసుకుంటే బాగా చక్కగా కాయలు ఎక్కువగా వస్తాయి. ఈ బోగన్విల్లా చూడండి, 2 కలర్లు నేను గ్రాఫ్టింగ్ చేసుకున్నాను. చాలా ఆహ్లాదంగా ఉంటాయండి 2 కలర్స్ కూడా లైట్గా. మీరు చిక్కుడుగాయల వీడియో చూశారు కదండి, హార్వెస్టింగ్. మీకు ఇది ఏమాత్రం ఉపయోగపడిద్ది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఉంటానండి.